మెగానెట్ టీవీ. ఎక్కడో జరుగుతున్న యుద్ధం కానీ దాని మంటలు మాత్రం ఇండియాలో మధ్యతరగతి కుటుంబాల వంటగదిలో కనిపిస్తున్నాయి. దూరం పడ్డల మంట దగ్గరింటి పొయ్యిని ఆర్పేసింది అన్నట్లు పరిస్థితి మారింది. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం మొదలైతే ముందుగా పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలపైనే దాని ప్రభావం పడుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, సరఫరా గొలుసు దెబ్బతినడం, రవాణా ఖర్చులు పెరగడం ఇవన్నీ చివరికి మన దేశంలోని సామాన్యుడి జేబుపైనే భారం వేస్తున్నాయి. ఇప్పటికే కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధరలు పెరిగాయి. కొన్ని నగరాల్లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర 1000 రూపాయల వరకు ఒక్కసారిగా పెరిగిన సందర్భాలు ఉన్నాయి. అంటే హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లు, బేకరీలు అన్నీ వాడేది ఇదే గ్యాస్. కొండ కూలితే కింద ఉన్న గడ్డి నలుగుతుంది అన్నట్లు పెద్ద మార్కెట్ ధరలు పెరిగితే చిన్న మనిషే మొదట నలుగుతాడు. హోటల్ యజమాని తన ఖర్చు తగ్గించుకోవాలంటే ఏమి చేస్తాడు? ఇడ్లీ సైజు తగ్గిస్తాడు, దోశ పల్చగా వేస్తాడు, కాఫీ కప్పు చిన్నదిగా చేస్తాడు, లేదంటే నేరుగా రేటు పెంచేస్తాడు. మనకు ఒక ప్లేట్ ఇడ్లీ 30 రూపాయల నుండి 40 రూపాయలు అయిందంటే చిన్న పెరుగుదలలా అనిపించవచ్చు. కానీ నెలకు చూస్తే కుటుంబ ఖర్చులో వందలు, వేల రూపాయలు జారిపోతాయి. చినుకులు చినుకులుగా చేరితే గంగ అవుతుంది అన్నట్లు చిన్న చిన్న పెరుగుదలలే పెద్ద భారం అవుతున్నాయి. మధ్యతరగతి జీవితం ఇప్పుడే ఈఎంఐలతో, పిల్లల చదువులతో, రెంట్లతో, మెడికల్ బిల్లులతో ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు వంట గ్యాసు, తినుబండారాల రేట్లు కూడా పెరిగితే పూట గడవడమే కష్టమవుతుంది. డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధరలు ఇప్పటికీ చాలా కుటుంబాలను పెద్ద సమస్యగానే ఉన్నాయి. సబ్సిడీ ఉన్నా అందరికీ సమానంగా అందడం లేదు. చాలా మంది కుటుంబాలు నెలకు ఒక సిలిండర్ కూడా జాగ్రత్తగా వాడాల్సిన పరిస్థితి. గ్యాస్ పొదుపు కోసం ప్రెషర్ కుక్కర్ ఎక్కువగా వాడటం, ఒక్కసారిగా వండి మళ్ళీ వేడి చేసుకోవటం, బయట తినడం తగ్గించడం లాంటి మార్పులు చేస్తున్నారు. కానీ కమర్షియల్ ధరలు పెరిగితే బయట తినే ఆహారం ఖర్చు కూడా పెరుగుతుంది. అంటే ఇంట్లోనూ భారమే, బయటికి వెళ్ళినా భారమే. ప్రభుత్వాలు ఒక విషయం గుర్తుంచుకోవాలి. యుద్ధం విదేశాల్లో జరుగుతుంటే దాని ధర భారత మధ్యతరగతి ఎందుకు చెల్లించాలి? అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిడులు ఉన్న పన్నుల పునర్విమర్శ, సబ్సిడీ లక్ష్యబద్ధంగా అందించడం, ధరల స్థిరీకరణ నిధులు వాడటం వంటి మార్గాలు ఉన్నాయి. రాజు నిద్రపోతే ప్రజలే బాధపడతారు అన్నట్టు నిర్ణయాలు ఆలస్యమైతే భారం అంతా ప్రజల మీద పడుతుంది. మధ్యతరగతి వాడి జీవితం ఇప్పుడు ఒక సైలెంట్ స్ట్రగుల్. బయట నవ్వుతున్నాడు, లోపల ఖర్చుల లెక్కలు వేసుకుంటున్నాడు. పెట్రోల్ కొట్టించాలి, పిల్లల ఫీజు కట్టాలి, ఈఎంఐ చెల్లించాలి, గ్యాస్ బుక్ చేయాలి. ఇంతలో యుద్ధం వార్తలు వస్తే అది టీవీల్లో వార్త కాదు, ఇంటి బడ్జెట్కు హెచ్చరికగా మారుతుంది. ఎక్కడో యుద్ధం మొదలైతే భారతదేశంలో మధ్యతరగతి మనిషి పొట్టనే ముందుగా కొడుతుంది. ప్రపంచ రాజకీయాల ప్రభావం చివరికి మన వంటగదిలో వినిపిస్తుంది. అందుకే ప్రజలు అడుగుతున్నారు, యుద్ధం వాళ్ళదైతే బిల్లు మాత్రం మనదేనా అని.